Hello, dear aspirants. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్ ఆంధ్రప్రదేశ్లో నిన్నటి నుంచి ఒక ఇంపార్టెంట్ న్యూస్ చాలా వినిపిస్తూ ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 106 వేకెన్సీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటికి సంబంధించి అతి త్వరలోనే నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి ఎప్పుడైతే మన మంత్రి గారు కాణిపాకంని విజిట్ చేశారో అక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ని ఓపెన్ చేసేటప్పుడు దాంట్లో భాగంగా ఆయన ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడంతో పాటు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఏపీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ చేస్తాము అని చెప్పి తాను చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఒకటి వేటు న్యూస్లో అండ్ ఇంకొకటి ఆంధ్రజ్యోతిలో వచ్చిన పేపర్ క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా మంది స్టూడెంట్స్ అట్రాక్ట్ అవ్వడం కానీ దానిపైన వాళ్ళ అటెన్షన్ వెళ్ళడం కానీ జరిగింది. మీరు చూస్తే ఎగ్జాక్ట్లీ ఒక 9 నెలల క్రితం ఒక 104 నుంచి 110 వరకు వేకెన్సీస్తో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోమెంట్లో నోటిఫికేషన్స్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి ఆల్రెడీ నాతో పాటు చాలా మంది వీడియోస్ చేయడం జరిగింది. బట్ ఆబ్వియస్గా ఒక కొంత మేరకు డిస్ట్రాక్షన్స్ మనం చూసాము. సో వాటిని సచివాలయం ఉద్యోగాల ద్వారా ఫిల్ చేస్తారని ఒకవైపు, మళ్ళీ ఆ తర్వాత మొన్న ఇచ్చిన ఏదైతే జాబ్ క్యాలెండర్లు ఉందో దాంట్లో దీని గురించి పెద్దగా ప్రస్తావించకపోవడం, వీటన్నిటి వల్ల స్టూడెంట్స్ కొంచెం డీమోటివేట్ అయ్యారు. అయితే ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాము, లేకపోతే ఈ జాబ్ క్యాలెండర్లో కొత్తగా యాడ్ అవుతుంది, లేకపోతే నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో ఉంటుంది, ఇవేవి చెప్పకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఎండోమెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఏ క్షణంలోనైనా ఎప్పుడైనా కూడా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దానికోసం స్టూడెంట్స్ అందరూ అంటే బేసికల్గా ఇప్పుడు చెప్తూ ఉంటే జనరల్గా మనం చూస్తూ ఉంటే రీసెంట్గా వచ్చిన ఏపీ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి చాలా మంది ఆస్పిరెంట్స్ ముఖ్యంగా గ్రూప్ 1 కానీ లేకపోతే గ్రూప్ 2 కానీ వీటికి ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే కామన్గా డిగ్రీ ఎలిజిబిలిటీతో ఆ ఎగ్జామ్కి రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రేపు సచివాలయంలో వేకెన్సీస్ ఉన్న, గ్రూప్ 3 గ్రూప్ 4లో వేకెన్సీస్ ఉన్న, కామన్ ఎలిజిబిలిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని రాయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకు ఒక అడిషనల్ ఆపర్చునిటీ లాగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించిన పోస్ట్ మీకు హెల్ప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం న్యూస్ పేపర్లో చూస్తే ఆల్మోస్ట్ 106 వేకెన్సీస్తో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాం. నేను ప్రతిసారి చెప్తున్నాను ఆల్మోస్ట్ గ్రూప్ 2కి సంబంధించి 750+ పోస్ట్స్ ఉన్నాయి. అండ్ ఎవరైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు అడిషనల్గా 91 పోస్ట్స్కి సంబంధించిన ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ అలాగే వీటితో పాటు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతే అదే స్టూడెంట్కి మళ్ళీ ఇంకొక 106 గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి, లేకపోతే ఒక ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ స్పష్టమైన క్లారిటీ వచ్చినప్పటికీ ఈ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఇంకా స్పష్టమైన అవగాహన కానీ స్పష్టమైన క్లారిటీ రావడానికి ఛాన్సెస్ అంటే వెయిట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే 9 నెలల క్రితం సింహాచలంలో ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆంధ్రప్రదేశ్లో దేవాదాయ శాఖలో చాలా టెంపుల్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి, ప్రెషర్ పెరిగిపోతుంది, సాధ్యమైనంత త్వరగా వీటిని ఫిలప్ చేయాలి అని చెప్పి గవర్నమెంట్ నుంచి చాలా పెద్దగా స్టేట్మెంట్స్ విన్నాం. బట్ ఆల్మోస్ట్ ఆ తర్వాత కూల్ డౌన్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు కూడా కాణిపాకంకి సంబంధించి మంత్రి గారు విజిట్ చేసినప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించి ఒక ఊపు అందుకుంటుంది. ప్రతిసారి ఒక సైనసాయిడల్ కరువు లాగా అప్పుడే ఇస్తారు, మళ్ళీ ఇవ్వరు, లేకపోతే దేంతోనో కలిపేస్తారు, మళ్ళీ ఇస్తారు, ఇలా అప్స్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. రీసెంట్గా పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఈ 106 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన ఊసే కానీ లేకపోతే దానికి సంబంధించిన ఏ మాత్రం క్లారిటీ లేకపోతే లేదు. సో అట్లీస్ట్ ఫ్యూచర్లోనైనా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించి నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ అందరూ కూడా నేను ఈ వీడియోలో ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇవేవి చెప్పదలుచుకోలేదు. జస్ట్ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పారు. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ వస్తే మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. సో మనం నెగిటివ్ కాన్లే ఉంటే వీ విల్ డెఫినెట్లీ డూ నాట్ గో ఫర్దర్ విత్ ద ప్రిపరేషన్. మేబీ రావచ్చు అన్న హోప్స్తో ముందుకు వెళ్తే కొంచెమైనా మనకు లైఫ్ సెట్ కానీ లేకపోతే మనకున్న ఆపర్చునిటీస్లో ఒక అడిషనల్ ఆపర్చునిటీస్ మనకు యాడ్ అయినట్టు ఉంటాయి అంతే. సో దీనికి సంబంధించి మనం చూస్తే ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో దీనికి సంబంధించి 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఒకటి స్క్రీనింగ్ ప్లస్ ఇంకొకటి మెయిన్స్ ఎగ్జామ్ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. లేదా
మేబీ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే ఎక్కువ మంది అభ్యర్థులు రాకపోతే ఒకే సింగిల్ ఎగ్జామ్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇప్పుడున్న కాంపిటీషన్‌లో లక్షలాది మంది స్టూడెంట్స్ దీనికి ప్రిపేర్ అవ్వడానికి దీనికోసం వెయిట్ చేస్తున్న థింగ్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ ఎక్స్‌పెక్ట్ 2 థింగ్స్. సో స్క్రీనింగ్‌లో మనం చూస్తా ఉంటే పేపర్ 1లో 50, పేపర్ 2లో 100 మార్క్స్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్స్‌లో ఇదే పేపర్ 1లో 150 మార్క్స్ అండ్ అలాగే పేపర్ 2లో 150 మార్క్స్ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే స్క్రీనింగ్‌లో ఏదైతే సిలబస్ ఉందో ఎగ్జాక్ట్‌లీ మెయిన్స్‌లో కూడా అదే సిలబస్ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ స్క్రీనింగ్ పేపర్ 1 ఏదైతే ఉందో అలాగే మెయిన్స్ పేపర్ 1 ఏదైతే ఉంటుందో సో ఇప్పుడు ఎవరైతే గ్రూప్ 1కి, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో అందులో మనం చూసే హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో సో వీటన్నిటి కాంబినేషనల్ ఫీచర్సే ఈ పేపర్ 1లో కూడా ఉంటాయి. సో ఎవరైతే సీరియస్‌గా గ్రూప్ 1కి, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ పేపర్ 1 పైన ఎటువంటి బెంగ పడాల్సిన అవసరం కానీ, కంగారు పడాల్సిన అవసరం లేదు. సో మీరు రోజు 8 గంటలు ప్రిపేర్ అవుతే 7 గంటలు దీనికి ఫోకస్ చేసుకొని ఇంకొక అడిషనల్ 1 అవర్ జస్ట్ పేపర్ 2కి ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే దీనికి ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంది కాబట్టి కొంచెం టైం ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఈ పేపర్ 2లో ముఖ్యంగా మనం చూస్తే సో హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అని చెప్పి ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది స్టూడెంట్స్ పేపర్ 2లో బెస్ట్ కోర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో రోహిత్స్ అకాడమీలో జస్ట్ తెలంగాణ ఎండోమెంట్‌కి సంబంధించి కాన్సెప్ట్ వచ్చినప్పుడు సో దాని కాంటెక్స్ట్‌లో ఏపీకి సంబంధించి కూడా సేమ్ సిలబస్ ఉంటది కాబట్టి ఏపీ, తెలంగాణకి కలిపి బెస్ట్ పేపర్ 2 కోర్స్ ఇవ్వాలి అని చెప్పి మేము ప్లాన్ చేసినప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చిన పర్సన్ రాంబాబు సార్. సో రాంబాబు సార్‌ని ఆల్రెడీ మన రోహిత్స్ అకాడమీలోకి ఎంటర్ చేయడం జరిగింది. సార్ హాస్ ఆల్రెడీ ఎంటర్డ్ ఇంటూ అవర్ అకాడమీ. రాంబాబు సార్‌కి సంబంధించి చిన్న గ్లిమ్స్. సార్ ఆల్రెడీ గ్రూప్ 2 స్టేట్ 5th ర్యాంక్ సాధించడం జరిగింది. రాంబాబు సార్ సివిల్ సర్వీసెస్‌లో 366 ర్యాంక్ సంపాదించి కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా సేవలు అందిస్తూ ఉన్నారు. సార్ గత 20 ఇయర్స్‌గా సో ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ టీచ్ చేయడంతో పాటు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్‌కి తెలుగు లిటరేచర్ కూడా టీచ్ చేయడం జరుగుతుంది. ఎంతో మంది స్టూడెంట్స్‌కి రాంబాబు సార్ క్లాసెస్ సుపరిచితమే. మొన్ననే తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా సార్‌ని ఇంట్రడ్యూస్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఒక్కసారి కోర్సెస్ గనక చూసినట్లయితే మీరు రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేస్తే మీకు కంప్లీట్‌గా ఏపీ అంటే కంప్లీట్‌గా పేపర్ 1, పేపర్ 2 కలుపుకొని ఒక ఫుల్ కోర్స్ ఉంది. లేదా ఎక్స్‌క్లూజివ్‌గా పేపర్ 2 కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంది. మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈఓ పేపర్ 2 బై రాంబాబు సార్. మీకు ఇక్కడ చూస్తే ఆల్రెడీ భాగవతం, పురాణాస్, వేదిక్ కల్చర్, ఇండియన్ ఫిలాసఫీ, ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్, భారతీయ వారసత్వ చట్టం, భారతీయ దత్తత మరియు మనోవర్తి చట్టం, హిందూ ఎండోమెంట్ యాక్ట్ అండ్ అలాగే మీరు చూస్తే ఏపీపీఎస్సీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఈఓ పేపర్ 2 అండ్ అలాగే రామాయణం, బాలకాండ పేపర్ 2, బాలకాండ పేపర్ 3 చూడండి బాలకాండ, రామాయణం మొత్తం ఇదంతా రామాయణ అలాగే అయోధ్యకాండ. యూ కెన్ లుక్ అట్ దిస్ వీడియోస్. సో ఆల్రెడీ పేపర్ 2కి సంబంధించి చాలా క్రిస్టల్ క్లియర్ డీటెయిల్డ్ వీడియోస్ చేయడం జరిగింది. సో ఎవరైనా కూడా లాంగ్ టర్మ్ విజన్‌తో మనం అప్పుడప్పుడు చూస్తాం కదా విజన్ 2047 అని చెప్పేసి రీసెంట్‌గా ప్రైమ్ మినిస్టర్ గారు దాని గురించి ఒక మీటింగ్‌లో అనౌన్స్ చేయడం గాని, చంద్రబాబు నాయుడు గారు కూడా సో లాంగ్ టర్మ్ విజన్‌తో ఒక 20 ఇయర్స్ టార్గెట్‌తో మన ప్లాన్స్ వేసుకోవాలి అని చెప్పినట్లు సో ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆబ్వియస్‌గా గ్రూప్ 1కి, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాం. మరీ హెల్తీ లాంగ్ టర్మ్ లాగా 20 ఇయర్స్ అంతా మనం ప్లాన్ చేయకపోయినా సో రాబోయే 1-2 ఇయర్స్‌లో నోటిఫికేషన్స్‌కి ఎలా సిద్ధం కావాలి, మనం కామన్‌గా ప్రిపేర్ అవుతున్న సబ్జెక్ట్ లేదా సిలబస్ ఏదైతే ఉంటుందో దీంతో ఇంకేం నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, వాటిని మనం ఎలా ఫేస్ చేయాలి అని తెలుసుకుంటే ఏదో ఒక జాబ్ పొందడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఏదైతే ఉంటుందో ఇది చాలా అద్భుతమైన జాబ్ ఆపర్చునిటీ. ఎందుకంటే చాలా ప్రశాంతతతో కూడిన పైగా మనం చూస్తా ఉంటే మైథాలజీ రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంది. స్పిరిచువాలిటీతో కనెక్ట్ అయిన జాబ్ కాబట్టి సో ఎక్కువగా ప్రెషర్ లేకుండా సో చాలా సాటిస్ఫాక్టరీ వాతావరణంలో జాబ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా విమెన్‌కి ఇది చాలా సూటబుల్ అవుతది అని చెప్పి చాలా సందర్భాల్లో ఎంతోమంది చెప్పారు. సో మీరు గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతే దాంతో పాటు చిన్నగా ఏదో ఒక హాఫ్ ఎన్ అవర్, 45 మినిట్స్ డైలీ కూర్చొని మీరు ప్రిపేర్ అవ్వచ్చు. రోహిత్స్ అకాడమీలో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ మా యొక్క యూనిక్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో గ్రూప్ 2కి సంబంధించి మనం ఈ మిషన్ నిర్వహణ తీసుకొచ్చినట్టే ఎండోమెంట్ పేపర్ 1, పేపర్ 2 కలిపి ప్రిపేర్ చేయడానికి మీకు ఒక ప్లానర్ తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటంటే డైలీ ఒక 2.5 అవర్స్ ప్లస్ 2.5 అవర్స్ పేపర్ 1 ఎందుకంటే ఎక్కువ సబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి 5 అవర్స్ అండ్ అలాగే డైలీ ఒక 3.5 అవర్స్ వరకేమో పేపర్ 2. సో ఆల్మోస్ట్ ఒక 8.5 అవర్స్ రోజు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
మీకు ఇక్కడ చూస్తూ ఉంటే భాగవతం 3 అవర్స్ వీడియో క్లాస్ ప్లస్ రివిజన్ ప్లస్ మెటీరియల్. సో మేమే క్లాసెస్ అందిస్తాం, మేమే మెటీరియల్స్ కూడా అందిస్తాము. సో ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళు ఈ పేపర్ 1ని ఇగ్నోర్ చేయాలనుకుంటే దాన్ని ఇగ్నోర్ చేసుకొని మీరు డైలీ పేపర్ 2ని మాత్రమే ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎవరైతే గ్రూప్ 1 గ్రూప్ 2 కాకుండా ఎక్స్క్లూజివ్గా ఎండోమెంట్ కోసమే ప్రిపేర్ అయ్యే వాళ్ళు, టైం స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకు దిస్ ఈస్ ద బెస్ట్ ప్లాన్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్. మీకు ఇక్కడ చూస్తే డే 1 డే 2 అన్నట్టు ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ 30 డేస్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి అని చెప్పి మేము క్లియర్ కట్గా ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇవ్వడంతో పాటు ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసే క్రమంలో అవన్నీ కూడా మీకు కోర్సెస్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోమెంట్లో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇప్పుడు నేను ఇచ్చిన ప్లానర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా, ఎందుకంటే ఆ ప్లానర్ని బట్టి మీకు ఓన్గా ప్రిపేర్ అవ్వడమో లేకపోతే ఎలా ప్రొసీడ్ అవ్వాలో మీకు ఒక బెస్ట్ ఐడియా వస్తుంది. సో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా 9110556858 ఇది నా వాట్సాప్ నంబరే. ప్రతి వీడియోలో నా నంబర్ ఇస్తూ మెన్షన్ చేస్తూ మీకు ఏ డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ పెట్టండి అని చెప్తూ ఉంటాను. అయితే ఇప్పుడు 106 వేకెన్సీస్ ఉన్నాయి, నోటిఫికేషన్ త్వరలో రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని తెలిసిపోయింది. అది ఈ జాబ్ క్యాలెండర్లో యాడ్ చేస్తారా లేకపోతే రాబోయే జాబ్ క్యాలెండర్లో యాడ్ చేస్తారా, వీటి గురించి మరింత కాలం మనం వెయిట్ చేయాల్సి ఉంది. బట్ ఎనీహౌ సో ఇలాంటి ఎండోమెంట్కి సంబంధించి ఎలా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒక 1-2 ఇయర్స్గా కంటిన్యూగా దాని గురించి పేరు వినిపిస్తూ ఉంటుంది, సడన్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మళ్ళీ ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయి ఇలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంత తొందరగా కాదు. అయితే ఇప్పుడున్న ఎండోమెంట్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్గా మనం వింటూ ఉన్నాం ఇదిగో రావచ్చు అదిగో రావచ్చు అని. ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. సో ఇప్పటి నుంచి ఎప్పుడైనా కానీ సడన్గా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి గో అండ్ స్టడీ లేకపోతే సిలబస్ ఏదైతే ఉంటుందో మొత్తం చాలా క్లియర్గా గ్లిమ్స్గా చూసుకొని ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి ప్లాన్ చేసుకోండి. మీకు ఏదైనా హెల్ప్ కావాలన్నా గైడెన్స్ కావాలన్నా ఈ నెంబర్కి మెసేజ్ పెట్టొచ్చు. బెస్ట్ గ్రూప్ 2 అండ్ అలాగే గ్రూప్ 1 అండ్ అలాగే ఎండోమెంట్ కోర్సెస్ ఏది కావాలన్నా రోహిత్స్ అకాడమీలో మీకు ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ 2 పర్చేస్ చేశారో వాళ్ళకు బెస్ట్ ప్రైస్కి పేపర్ 2 కోర్స్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. మీకు డైరెక్ట్లీ పర్చేస్. ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ 2 కోర్స్ తీసుకున్నారో నాకు మెసేజ్ పెట్టండి, 50% డిస్కౌంట్తో మీకు ఎండోమెంట్ కోర్స్ మీకు అందిస్తాం. ఓకే, రాంబాబు సార్కి సంబంధించిన ట్రాక్ రికార్డ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ వేలాది మంది స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్లో రాంబాబు సార్కి సంబంధించిన క్లాసెస్ విన్నారు. సో మీకు డెమో క్లాసెస్లో కూడా ఫ్రీగా సార్ క్లాసెస్ అవైలబుల్ ఉన్నాయి. అది చూసిన తర్వాతనే మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకొన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు రోహిత్స్ అకాడమీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి సో దట్ యూ కెన్ గెట్ క్లియర్ ఐడియా అబౌట్ ద నోటిఫికేషన్. థ్యాంక్ యూ.